భారత్‌కి, పాకిస్తాన్‌కి జరుగుతున్న ఈ కాల్పుల గురించి ఫస్ట్ టైమ్ మోదీ గారు నిన్న ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడడం జరిగింది. సో, నిజానికి ఆయన మాట్లాడుతుంటే ప్రతి భారతీయ పౌరుడికి కూడా గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే భారత ప్రజలందరూ కూడా యుద్ధం ఆగిపోయింది, యుద్ధం ఆపేశారు అనే వార్త ఒక 2 రోజుల నుంచి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పహల్గామ్‌లో జరిగిన దాడి అటువంటిది. నువ్వు హిందువా కాదా అని చెప్పి వాళ్ళు కాల్చి చంపేస్తుంటే ప్రతి ఒక్కరి గుండె కూడా రగిలిపోయింది. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని హతమార్చాలి. ఒక పక్క ఉగ్రవాది సంస్థలతో మాకు సంబంధం లేదంటూనే ఉగ్రవాదులు చచ్చిపోతుంటే వాళ్ళ అంత్యక్రియలకు కూడా వాళ్ళు హాజరవుతున్నారు. మరి భారత్ ఊరుకుంటుందా? వారు చేస్తున్న డ్రోన్ దాడుల్ని భారత్ సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూరం. సో మోదీ గారు మాట్లాడుతూ దీని గురించి ఆయన చెప్పారు. ఈ ఆపరేషన్ సింధూరం విజయం ప్రతి ఒక్క భారతీయ మహిళకి అంకితం అంటూ కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడ పహల్గామ్లో ఆ ఉగ్రవాది ఆ మహిళ యొక్క భర్తను చంపేసి వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అని చెప్పేసి అన్నారు. మరి మోదీ సాబ్ ఊరుకుంటారా? మోదీ సరైన సమాధానం ఇచ్చాడు. ఒకసారి క్లియర్గా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దాని తర్వాత యుద్ధం ఉంటుందా లేదా అనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. అసలు నిన్న మోదీ గారు తన ప్రసంగంలో ఏం మాట్లాడారు, ముఖ్యంగా పాకిస్తాన్కి ఎలాంటి సవాలు ఇచ్చారు, ఒకసారి దాని గురించి మాట్లాడదాం. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఇందులో ఉగ్రవాది శిబిరాలపైన, ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్లపైన మిసైళ్ల వర్షం కురిపించింది. ఈ దాడులకి ఉక్కిరిబిక్కిరైన పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను శరణు వేయడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధాని మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇవాళ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాకిస్తాన్పై చేసిన దాడి విషయంలో సైన్యానికి, శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలకు సెల్యూట్ చేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు. దేశంలో ప్రతి మహిళకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు చేసిన దాడి దేశంలో ప్రతి ఒక్కరిని కలిచివేసిందన్నారు. కుటుంబ సభ్యుల ముందే తమ వారిని ఉగ్రవాదులు చంపారని, ఇది దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే కుట్ర అన్నారు. వ్యక్తిగతంగా ఇది తనకు చాలా సవాల్గా మారిందన్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి పియోకేని వదలడం తప్ప గత్యంతరం లేదన్నారు. మన కూతుళ్ళు, తల్లులు నుదుటి సింధూరం తీసేస్తే ఏం జరుగుతుందో అని ఉగ్రవాద సంస్థలకు తెలిసేలా చేశామని ప్రధాని మోడీ తెలిపారు. మన దళాలు ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడి చేశాయని, భారతదేశం ఇంత విధ్వంసం సృష్టించగలదని ఉగ్రవాదులు ఊహించలేకపోయారని ప్రధాని వెల్లడించారు. దేశం ఐక్యంగా ఉన్నప్పుడు మనం ఇంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఉగ్రవాదులపై తాము చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదని, ఇది కోట్లాది మంది సెంటిమెంట్తో కూడిన విషయం అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయం కోసం ఒక అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ అని ప్రధాని మోడీ తెలిపారు. మే 6వ తేదీ అర్ధరాత్రి, మే 7వ తేదీ ఉదయం ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. శత్రువులకు తగిన సమాధానం ఇచ్చినందుకు భారత సాయుధ దళాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారి శౌర్యం మన దేశంలోనే ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకి అంకితం అన్నారు. భారత క్షిపణులు, డ్రోన్లు పాకిస్తాన్ లోపల దాడి చేసినప్పుడు దాడికి గురైంది ఉగ్రవాద సంస్థలు మాత్రమే కాదని, వారి నైతికత కూడా దెబ్బతిందన్నారు. ఆపరేషన్ సింధూర్తో భారతదేశం 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని ప్రధాని తెలిపారు. దీంతో పాకిస్తాన్ తీవ్ర షాక్లో ఉందన్నారు. తమ దాడితో పాకిస్తాన్ ఉలిక్కి పడిందని, భారతదేశంలో నిలబడడానికి బదులుగా ప్రతిదాడులు చేసిందన్నారు. పాకిస్తాన్ గురుద్వారాలు, పాఠశాలలు, పౌరుల ఇళ్లను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. పాకిస్తాన్ తనను తాను పూర్తిగా భయపెట్టుకుందని తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దుల్లో దాడి చేయడానికి సిద్ధంగా ఉందని, కానీ భారతదేశం నేరుగా పాకిస్తాన్ గుండెపై దాడి చేసిందని మోడీ స్పష్టం చేశారు. పాకిస్తాన్పై దాడుల్ని జస్ట్ వాయిదా వేశామని, ఆ దేశం భవిష్యత్తులో తీసుకునే చర్యను బట్టి తాము దాడుల్ని కొనసాగిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశంపై దాడి జరిగినప్పుడు తాము ధీటుగా అణిచివేతకి స్పందించామన్నారు. భారతదేశంపై ఇకపై ఏదైనా ఉగ్రవాది దాడి జరిగితే తాము ధీటుగా ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తాము ఎలాంటి బెదిరింపుల్ని సహించబోమన్నారు. తాము నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ఉగ్రదాన్ని పోషిస్తున్నాయని, అది ఒకరోజు వారిని లోపల నుండి నాశనం చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే వారు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయాలన్నారు. ఉగ్రవాదం చర్చలు కలిసి సాగలేవన్నారు. సో గైస్, చూశారు కదా, నిన్న రాత్రి మోడీ గారు మాటలు వింటే పాకిస్తాన్ నాకు తెలిసి ఇప్పటికే ఉరేసుకుని చచ్చిపోవాలి, ఆ రకంగా మాట్లాడారు ఆయన. ఎందుకంటే
వాళ్ళు క్షమాభిక్ష కోరారు. మధ్యలో ఒక డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తిని తీసుకొచ్చి, మధ్యవర్తిని తీసుకొచ్చి, ఒక జోకర్ లాంటి ట్రంప్‌ని తీసుకొచ్చి భారత్‌ని వాళ్ళు వేడుకున్నారు. నిజానికి మోడీ గారికి ట్రంప్ గారు ఫోన్ చేసి, "క్షమించండి, ఈసారికి వదిలేసేయండి. ఒకవేళ మీరు దాడి చేస్తే అక్కడ లక్షలాది మంది పాకిస్తాన్ ప్రజలు చనిపోతారు" అని కూడా మాట్లాడినట్టు మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అంటే వాళ్ళు అది చెప్పకపోయినా, మీడియా ముందుకొచ్చి వాళ్ళు మాట్లాడకపోయినా జరిగింది ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఆయనే చెప్తున్నారుగా ట్రంప్ గారు. ఆయన ఏమంటున్నారంటే, ఒకవేళ భారత్ యుద్ధం చేస్తే గనక అక్కడ లక్షలాది మంది ప్రజలు చనిపోతారు. ఇక్కడ భారత్‌లో కూడా లక్షలాది మంది ప్రజలు చనిపోతారని చెప్తున్నారు. కానీ ఈ చనిపోతారు, యుద్ధం చేసుకుంటే దాని గురించి మాట్లాడుతున్నారు గానీ, మరి పహల్గామ్ అటాక్ గురించి ఆయనకి తెలుసా? పహల్గామ్‌లో ఏ రకంగా పాకిస్తానీ ఉగ్రవాదులు అటాక్ చేశారో బహుశా ఆయనకి తెలీదనుకుంటా. అందుకే ఇప్పుడు ఆయన జోకర్‌లా మారిపోయారు అందరికీ కూడా. రైట్. ఏదేమైనప్పటికీ ఒక మధ్యవర్తిగా ఉండి ఇరు దేశాల కాల్పులు విరామణకు ఆయన ఉండి ఇద్దరికి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడదని చెప్పారు. ఓకే. మరి భారత్ పాటించింది. మరి పాకిస్తాన్ పాటించాలి కదా! అయినా సరే కొన్ని గంటల్లోనే మళ్ళీ కాల్పులు జరిపింది. కొంతమంది జవాన్లు మరణించారు. మరి దీనికి సమాధానం చెప్పి తీరాలిగా. మరి మనం వెనక్కి తగ్గుతామా? తగ్గం కదా! సో మోదీ గారు ఏం చెప్తున్నారంటే, భారత్ పాకిస్తాన్ పైన కాల్పులు మాత్రమే విరమించింది. ఉగ్రవాది సంస్థల పైన కాదు. ఉగ్రవాది సంస్థల్ని ఖచ్చితంగా భారత సైన్యం వేరైపోతుంది. ఆ పురుగుల్ని, ఆ కుక్కల్ని బయటకు లాక్కొచ్చి ఖచ్చితంగా చంపేస్తుంది. భారత్ ప్రజలారా, మీరెవరు కూడా అంటే యుద్ధం ఆగిపోయిందని చెప్పేసి 2-3 రోజుల నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చూసా యుద్ధం ఎందుకు ఆపేశారు అసలు? యుద్ధం కావాలి, పాకిస్తాన్‌కి సరైన బుద్ధి చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు మాట్లాడారు. సో యుద్ధం ఆగలేదు. జస్ట్ బ్రేక్ ఇచ్చాం అంతే. వాళ్ళకి సినిమా ముందు ట్రైలర్, టీజర్ ఎట్లా ఉంటాయో అది చూపించాం. నిన్న మనోళ్ళు వేసిన బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడ పాకిస్తాన్‌లో కొన్ని ఎయిర్ బేస్‌లని ధ్వంసం చేశాయి. వాళ్ళకి నిన్నే ఒక భారత్ దెబ్బ, భారత్ రుచి ఎలా ఉంటుందో తెలుసు. ఇంతకుముందు చాలా సార్లు తిన్నారు. 2001 కావచ్చు, 2008 కావచ్చు, తర్వాత 2016 కావచ్చు, 2019 కావచ్చు. వీళ్ళు ఎప్పుడైతే దాడులు చేశారో దానికి ప్రతి దాడి భారత్ సరైన సమాధానం ఇచ్చింది. ఈరోజు 26 మంది భారతీయ పౌరులను వాళ్ళు పొట్టన పెట్టుకున్నారు. మన సైనికులు లెక్క చెప్పట్లేదు కానీ దగ్గరగా 200 మంది పైగానే ఉగ్రవాదులు చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే మనం దాడి చేసింది ఉగ్రవాద శిబిరాలపైన, ఉగ్రవాది స్థావరాలపైన. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. సో అలాంటి ప్లేసెస్‌లో దాదాపు 100ల పైగానే అక్కడ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ చనిపోయాయని చెప్పేసి బాధపడుతున్నారని మాట్లాడుతున్నారు. మరి మా భారతీయ పౌరులు వాళ్ళ అసలు సంబంధమే లేదు. ఇప్పుడు మీ పాకిస్తాన్‌లోకి చొరబడి మీ పాఠశాలల్లో, మీ కాలేజీల్లో మీ స్టూడెంట్స్‌ని ఏమన్నా మేము బాంబ్ బ్లాస్టులు చేసి చంపేసామా? ఏం చేయలేదు. అట్లాంటిదేం జరగలేదు కదా! కానీ మీరు ఢిల్లీలో ఉన్న కాలేజెస్‌ని, ఎయిర్‌పోర్ట్‌లని టార్గెట్ చేసి మీరు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది ముందుగానే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనిపెట్టి ఆ దాడులకి ఎలా అడ్డుకోవాలని చెప్పి ప్లాన్ చేసి వాటినన్నిటిని కూడా తిప్పికొట్టింది. సో పాకిస్తాన్‌కి ఇంకా వదల్లేదు. క్లియర్‌గా మోదీ గారు నేను చెప్పిందైతే అదే. పాకిస్తాన్‌కి, భారత్‌కి యుద్ధం ఆగిపోలేదు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఈసారి ఆపరేషన్ సింధూర్